శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజువా స్వామి గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఇప్పుడు మనకి ఒక విలన్ క్యారెక్టర్స్ చూసినప్పుడు స్క్రీన్కి నిండుదనం ఉండే కొంతమంది వ్యక్తులు ఉంటారు. అంటే ఎస్వి రంగారావు కరెక్ట్. ఎస్విఆర్ గారు లానే కైకాల సత్యనారాయణ గారు ఉంటారు. ఆయన ఎస్వి రంగారావు గారు లాంటి నటుడు. ఆయన కూడా ఆయన తర్వాత స్థానం పొందినవాడు సత్యనారాయణ గారే. కైకాల సత్యనారాయణ గారు కరెక్ట్. ఎస్వి రంగారావు గారికి ఆల్టర్నేటివ్ గా ఎప్పుడన్నా ఎవరన్నా అనుకోవాల్సి వస్తే సత్యనారాయణ గారి గురించి చెప్తారండి. కరెక్ట్. వైవిధ్య పాత్రల నవరస నటుడు ఈయన. ఏమండి, 6 దశాబ్దాల సినీ జీవితం, 777 చిత్రాల అనుభవం. ఆ చిత్రాల్లో అన్ని రసాలు ఉన్నాయి. అంటే 1 కాదు 2 కాదు, నవరసాలు ఉన్నాయి. అందుకే ఆయనకి టైటిల్ కూడా ఇచ్చారు, నవరస నటనా సార్వభౌమ అని. సత్యనారాయణ గారికి రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చిందండి. తర్వాత ఫిల్మ్ఫేర్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అని ఒక సంస్థ ఈయనకి అవార్డు ఇచ్చారండి సత్యనారాయణ గారికి గొప్ప నటుడి కింద. ఏమండి, ఆ తర్వాత నటశేఖర బిరుదు కూడా ఇచ్చారు. అప్పుడు నట సార్వభౌమ బిరుదులు కూడా అప్పుడే వచ్చినాయి. మంచి తండ్రిగా మంచి పాత్రలో నటించాడు ఆయన. హాస్య పాత్రలో కూడా నటించాడు ఆయన. కామెడియన్స్తో కూడా నటించాడు. తర్వాత ఈ విలన్ గ్రూప్స్ మొత్తంగా నటించాడు. మెయిన్ విలన్గా చాలా 4 తరాల నటులకి విలన్గా నటించాడు ఆయన. అటు నాగేశ్వరరావు గారు కానివ్వండి, అటు రామారావు గారు కానివ్వండి, కృష్ణ గారు కానివ్వండి, సోమన్ బాబు గారు కానివ్వండి, అందరికీ విలన్గా నటించిన నటుడు ఈయన. ఇటు మోహన్ బాబు గారు కానివ్వండి, డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే ఒక మంచి తండ్రిగాను నటించాడు, ఒక చెడ్డ తండ్రిగాను నటించాడు, చెడ్డ పాత్రలోనూ నటించాడు ఆయన. అంచేత అన్ని పాత్రలో ఏ పాత్రకైనా తగిన నటుడు కైకాల సత్యనారాయణ గారు. ఇందులో సందేహమే లేదు. ఈ 1935లో గుడివాడ తాలూకా గుడ్లవల్లేరు మండలం కౌతలం గ్రామంలో జన్మించాడు ఆయన. కౌతలం గ్రామంలో 1935లో జన్మించాడు. గుడివాడలో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో చదువుకున్న డిగ్రీ చదివాడు ఆయన. ఇది పెట్టుకోవాలి. అయితే నాగేశ్వరరావు గారు అంటే అంత ఇదో ఆయన. అక్కినే నాగేశ్వరరావు గారు కళాశాలలోనే డిగ్రీ చదివాడు ఆయన. ఆ తర్వాత నాగేశ్వరరావు గారితో ఎన్ని పాత్రలు వేశారో మీకు తెలిసిందే. అది అయిన తర్వాత ఈయన డిగ్రీ చదువుతున్నాడు. ఇప్పుడు ఇంకా ఇంటర్మీడియట్ చదివాడు ఆయన, డిగ్రీ చదువుతున్నాడు ఆయన. డిగ్రీ చదువుతున్నట్టే బెజవాడ నాటకాలు కూడా వేస్తూ ఉండేవాడు ఆయన. ఈ నాటకాలు కూడా వీళ్ళందరికీనండి నాటకాల పరిచయం అండి అప్పుడు. ఎందుకంటే అప్పట్లో కాలేజీలో ఈ కల్చరల్ యాక్టివిటీస్లో బాగా పాల్గొనేవాళ్ళు అనుకుంటాను. వీళ్ళు ఎవరిని చూసినా వీరు కూడా నాటకాలు టచ్ లేకుండా ఎవరు లేరండి. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఆర్టిస్టులో నాటకాల ద్వారానే వచ్చారు. ఈ నాటకాల ద్వారా విజయవాడలో కూడా నాటకాలు వేశారంటే ఈయన. విజయవాడ కాలేజ్, గుడివాడ కాలేజ్ చదివిన తర్వాత విజయవాడలో చదివాడు ఆయన. ఏమండి, ఆ చదువుతున్నప్పుడు ఏమైందంటే ఈ డిగ్రీ చదువుతున్నాడు ఆయన. హనుమంతరాయ గ్రంథాలయంలో ఒక నాటకం వేశాడు ఆయన. నాటకం వేస్తే అంటే నాటకాలు గ్రూప్లో వేస్తూ ఉంటారు. గుడివాడ నుంచి బెజవాడ వెళ్ళి కూడా వేస్తూ ఉంటారు. బెజవాడ ఇక్కడ నాటకం ప్లేస్ ఏదో స్టేజ్ ఏదంటే అది హనుమంతరాయ గ్రంథాలయం పెద్ద హాల్. అది విజయవాడలో సెంటర్లో ఉంది, ఇక్కడ ఆంధ్రపత్రిక ఆఫీస్ పక్కన. ఏమండి, ఆ నాటకం వేస్తున్నప్పుడు ఈయన అందరూ రామారావు గారు అనుకున్నారంట. రామారావు గారు లాగా. అలాగే ఒక దర్శకుడు వచ్చి, డాక్టర్ రాజారావు గారు వచ్చి అడిగాడట ఆయన సత్యనారాయణ గారిని, ఏంటి మీరు ఏమన్నా రామారావు గారికి బంధువు అన్నట్లు. కాదండి, అదేం కాదండి, నా పేరు కైకాల సత్యనారాయణ ఇది చెప్పి డీటెయిల్ చెప్పాడు. అంటే అంత రామారావు గారి లాగా భ్రమింపజేశాడు సత్యనారాయణ గారు. అందరూ అలా అనుకున్నారు. తర్వాత సినిమాలో యాక్ట్ చేశారా అని అడిగాడు రాజారావు గారు. యాక్ట్ చేస్తారా అని అడిగాడు. లేదండి, మా ఇంట్లో ఎవరు ఇంతవరకు డిగ్రీ చదవలేదు, నేను డిగ్రీ చదువుతున్నాను, డిగ్రీ ఫినిష్ అయితే తప్ప దాని గురించి ఆలోచించను, ఓన్లీ నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను నాటకాలు వేస్తున్నాను. అది ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత అయిన తర్వాత తండ్రి ఏదో వ్యాపారం ఉంటేను ఆ వ్యాపారంలో డిగ్రీ అయిన తర్వాత వ్యాపారంలో జాయిన్ అయిపోయాడు ఆయన. తండ్రి వ్యాపారం న్యాచురల్గా అంతే. ఇక వేరే యావిగేషన్స్ ఏవి సత్యనారాయణ గారికి లేవు అప్పట్లో. బ్రతుకు తండ్రి చేసిన వ్యాపారంలో అడుగుపెట్టి ఆయనకి సాయంగా ఉంటూ చేస్తున్నారు ఆయన. చేస్తుండగా ఈయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయన, కేఎల్ ధర్ అని. ఆ తర్వాత కాలంలో ఆర్ట్ డైరెక్టర్ అయ్యాడు.
తర్వాత ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు ఎక్కడో మెడ్రాస్లో. ఓకే. ఈయన క్లాస్మేటు మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్ళి ఎల్వి ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత వదిలిపెట్టకుండా సత్యనారాయణ గారికి లెటర్ రాశాడు. లెటర్ రాసి నువ్వు వస్తే ఇక్కడ అవకాశాలు చాలా ఉంటాయి, నువ్వు బాగుంటావు కదా, నువ్వు నా నటన కూడా వచ్చు కదా, నువ్వు బయలుదేరి వచ్చేసేయి అన్నాడు ఆయన. ఎలాగో ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఒక ఆధారం ఉంది కదా అని చెప్పి తండ్రితో చెప్పాడు. సరే ఓకే, నీ ఇంట్రెస్ట్ కొద్దీ ట్రై చేయి, ఒకవేళ ఏమాత్రం అవకాశాలు దొరక్కపోయినా నువ్వు వచ్చి వ్యాపారం చేసేసుకుంటానంటే పంపిస్తానన్నాడు ఫాదర్. ఓకే. ఇచ్చేదంటే అదనేది సినిమా జీవితం అనేది లాటరీ జీవితం, అది సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు, ఎన్నో వింటున్నాం ఎన్నో చూస్తున్నాం మనం, అంచేత నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి జాగ్రత్త చెప్పి పంపించాడు ఆయన. పంపించిన తర్వాత ఇక్కడి నుంచి వెయిటింగ్ అంటే ఏంటో ఇప్పుడు వెయిట్ చేయి అనే పాదవ సత్యనారాయణ గారికి ఆలవాలం అయిపోయింది అక్కడ. చెప్తా విషయం చెప్తా. కేఎల్ ధర్ని కలిశాడు, తీసుకెళ్ళి ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎల్వి ప్రసాద్ గారి దగ్గర తీసుకెళ్తే కొన్నాళ్ళు వెయిట్ చేయను ఆయన, అప్పుడే కాదు సినిమా స్టార్ట్ చేయలేదు వెయిట్ చేయన్నాడు. ఆ తర్వాత బిఏ సుబ్బారావు గారి దగ్గరికి కలిసాడు ఆయన, కొన్నాళ్ళు వెయిట్ చేయను ఆయన, ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ తర్వాత కేవీ రెడ్డి గారిని కలిశాడు, కొన్నాళ్ళు వెయిట్ చేయను ఆయన, గమ్మత్తుగా ఉంటుంది. విసిగే పోతుంది వీడికి. కానీ ఎవరు కూడా నెగిటివ్గా చెప్పలే. విషయం ఏంటంటే బాగున్నావు ఆయన నువ్వు చెయ్యి అని చెప్పి చేశారు. కేవీ రెడ్డి గారిని కలిశాడు. తర్వాత అందరూ ఏమన్నారంటే చక్రపాణి గారిని కలవన్నారు. చక్రపాణి గారిని కలిశాడు. కేవీ రెడ్డి గారిని ఈయన ఎల్వి ప్రసాద్ గారు ఏమన్నారంటే ఒక 2 నెలల తర్వాత 15 రోజుల తర్వాత కనిపించమన్నారు ఆయన. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎల్వి ప్రసాద్ గారు అప్పు చేసి పప్పు కూడిన సినిమా డైరెక్ట్ చేస్తున్నారు, ఆయన రమ్మన్నారు కదా అని చెప్పేసి వెళ్ళి కలుద్దామని ఎల్వి ప్రసాద్ గారిని కలిశారు. అన్నీ వాళ్ళ చేతుల్లో ఉండవు, అంతే చక్రపాణి గారిని కలవన్నారు. చక్రపాణి గారిని కలవంటే చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళారు, నమస్కారం పెట్టి చేశారు ఆయన. ఏం లేదు ఆయన ఆ క్యారెక్టర్ అని అయిపోయి కొన్నాళ్ళు వెయిట్ చేయి. సత్యనారాయణ గారి జీవితంలో వెయిటింగ్ పర్వం ప్రారంభమైంది, వెయిట్ చేయన్నారు ఆయన. ఆ తర్వాత ఏమనుకున్నాడంటే ఆయన కేవీ రెడ్డి గారికి కూడా బాగా నచ్చాడండి ఈయన. విషయం చెప్పాలంటే ఆయన ఎన్టీఆర్కి డిఎల్ నారాయణ గారికి కూడా పరిచయం చేశాడు. ఇతను మంచి ఇది ఉన్నవాడు కుర్రాడు అని పరిచయం చేసి బాగా చెప్పాడు ఆయన దీని గురించి. ఆ తర్వాత ఇక ఏం ఉంటాం ఇష్టం లేక కేఎల్ ధర ఎలాగో అసిస్టెంట్గా చేస్తున్నాడు కదా, నేను కూడా అసిస్టెంట్గా బిఏ చేయకూడదు, ఎందుకని బిఏ సుబ్బారావు దగ్గరికి వెళ్ళాడు. బిఏ సుబ్బారావు దగ్గరికి నన్ను అసిస్టెంట్గా చేర్చుకోండి సార్, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాను అన్నాడు ఆయన. అంటే ఏదో చేయాలి కాబట్టి వస్తుంది. నువ్వు ఒకటి చెప్పనా, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా చెప్తే వేస్ట్ అయిపోతావు ఇక్కడ ఇప్పుడైతే, ఎందుకంటే నీకు పర్సనాలిటీ ఉంది. అంత పర్సనాలిటీ పెట్టుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తావు, ఎప్పుడు డైరెక్టర్ అవుతావు తెలియదు. ఎవరు డైరెక్టర్ చాలా కష్టాలు పడితే తప్ప డైరెక్టర్ అవ్వడం చాలా కష్టం. అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నాళ్ళున్నా ఇలాగే ఉంటావు, అసోసియేట్ అవుతావు, మ్యాక్సిమం కో డైరెక్టర్ అవుతావు అని చెప్పి ఈ ప్రాక్టికల్ డిఫికల్టీ అని చెప్పేసి నా మాట విని నువ్వు ఆర్టిస్ట్గా ట్రై చేయి. నేను డైరెక్టర్గా చెప్తున్నాను, నువ్వు ఆర్టిస్ట్గా బ్రహ్మాండంగా పనికొస్తావు, ఎవరి దగ్గరికి వెళ్ళినా పనికొస్తావు అనగానే ఈ లోపల పెళ్ళినాడు ప్రమాణాలు తీస్తున్నారని కేవీ రెడ్డి గారు ఉప్పొందింది, కొంచెం తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళాడు. సార్ ఇలాగా సినిమా తీస్తున్నారంటే, సార్ నేను వెళ్ళి చెప్పానని చెప్పు, కేవీ రెడ్డి గారిని కలువు, పెళ్ళినాడు ప్రమాణాలు తీస్తున్నారు, ఆయన తప్పకుండా ఇస్తారు, నేను చెప్పానని చెప్పు అని చెప్పి చక్రపాణి గారు చెప్పారు. అంటే ఇదివరకు ఇందులోంచి గ్రహించాల్సింది ఏంటంటే అండి, ఇదివరకు ఆర్టిస్టులు ఎవరినైనా అయితే గౌరవించేవాళ్ళు, ఏమంటే చేత్కరించకుండా ఫలానా ఇవి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, ఫలానా వాళ్ళ దగ్గర ఉంది అంటే నువ్వు ఇవ్వలేకపోయినా ఉన్న చోట చూపించడం అనేది ఆనాటి ధర్మం అని ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. నువ్వు ఇవ్వలేకపోవచ్చు కానీ ఇచ్చే చోటు చూపించు. అలాగా వీళ్ళందరినీ చూడండి, ఇప్పుడు మనం సత్యనారాయణ గారిని చూసుకుంటే నువ్వు ఫలానా వాళ్ళ కలువు అని చెప్పారు కదండి, అందరూ వెయిట్ చేయన్నది తప్ప నిరాశపరచలే ఎవరిని. అంచేత ఇప్పుడు ఎవరికి ఏ వస్తుందో తెలియదని. సరే కేవీ రెడ్డి గారిని కలిశారు. కలిసిన తర్వాత ఓకేనైనా రేపు టెస్ట్ తీస్తాను రా అన్నారు.
పెళ్ళినాటి ప్రమాణాలు తీస్తున్నారు కదా, చక్రపాణి గారు నేను చెప్పాను అన్నీ చెప్పాడు ఆయన. తర్వాత ఆల్రెడీ కేవీ రెడ్డి గారిని కలిశాడు అంతకుముందు. సరే టెస్ట్ చేశారు, డైలాగ్ చెప్పించారు, ఓకే అన్నారు. ఓకే నువ్వు పెళ్ళినాటి ప్రమాణాలు చేస్తున్నావు క్యారెక్టర్ అన్నారు. తప్పిపోయిపోయాడు ఆనందంతో. తండ్రికి లెటర్ రాశాడు, నాన్న నాకు ఇచ్చారు మంచిగా, కేవీ రెడ్డి గారి గొప్ప రైటర్ దాంట్లో చేస్తున్నా సినిమా అని చెప్పి లెటర్ రాశాడు. అప్పుడు లెటర్ రాశాడు. లెటర్ రాసిన తర్వాత కొన్నాళ్ళు జరిగింది, వెయిట్ చేయనా అప్పుడు కూడా షూటింగ్ కోసం వెయిట్ చేయన్నారు. అంటే అదొక ప్రహసనలాగా అయిపోయింది దీంట్లో. వెయిట్ చేయాలిగా తప్పదుగా. ఇప్పుడు కేఎల్ఆర్ ఉన్నాడు కదా, ఆ రూమ్లోనే ఉంటున్నాడు ఆయన. అప్పుడంతా చాలా ఈజీ అండి, 50 రూపాయల మెడ్రాస్లో బతికేవాళ్ళు తెలుసా మీకు, అంత ఇది ఉండేది. సరే కొన్నాళ్ళు అయిన తర్వాత సత్యనారాయణ గారు వెళ్ళి కలిశారు. 10-15 రోజులు అయిన తర్వాత వెళ్ళి కలిశారు. కేవీ రెడ్డి గారు ఆప్యాయంగా ఆహ్వానించారు, కూర్చొని ఆయన అన్నారు, కాఫీ తెప్పించారు. ఈయనకి అర్థం కాల, ఇదేంటిది ఈయన, నేను ఆయన ఆర్టిస్ట్ని, ఆయన డైరెక్టరు, ఇంత మర్యాద చేస్తాను ఆయనకి ఏదో ఇది అనుమానం పొడసూపింది సత్యనారాయణ గారికి. కూర్చొని ఆయన అన్నారు, కూర్చి కాఫీ తాగిన తర్వాత, కాఫీ తాగన్నారు. తాగారు. ఏం లేదయ్యా, ఏదో ఐఎమ్ సారీ అన్నారు ఫస్ట్. దేనికి సార్ అన్నారు, మీరు సారీ చెప్తున్నారేంటి సార్ అన్నారు. ఏం లేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల నీకు ఇచ్చిన క్యారెక్టర్ని ఆర్ నాగేశ్వరరావు గారితో వేయించాల్సి వచ్చింది, ఆయన వేస్తున్నారు అని చెప్పారు. పెళ్ళినాటి ప్రమాణంలో మిలిటరీ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఎవరైనా చూస్తే తెలుస్తుంది. అది సత్యనారాయణ గారికి పెర్ఫెక్ట్ పర్సనాలిటీ. కానీ అప్పుడు మరి ఎవరు రికమెండ్ చేశారో ఆర్ నాగేశ్వరరావు గారికి ఇవ్వాల్సి వచ్చింది. ఆర్ నాగేశ్వరరావు చేశారు అది. ఈయన ఇలాగా పర్సనాలిటీకి 6 అడుగులు ఉంటాడు ఆయన ఆర్ నాగేశ్వరరావు అనేటప్పటికీ జారిపోయింది. అయినా నువ్వేం కంగారు పడవు, కొన్నాళ్ళు వెయిట్ చేయి, నీకు మంచి క్యారెక్టర్ వస్తుంది. నేను అందరికి చెప్తాను, డిఎల్ నారాయణ గారికి కూడా చెప్తాను, నేను డిఎల్ నారాయణ గారు వచ్చారు మొన్న, ఆయన కూడా చెప్పాను నేను అని చెప్పారు ఆయన. ఇది అయిన తర్వాత పి చెంగయ్య అనే డైరెక్టర్ గారు ఆయన సిపాయి కూతురుని కొత్త వాళ్ళతో తీస్తున్నారని చెప్పి తెలిసింది. అది డిఎల్ గారు తీసేది. తీస్తుంటే ఆఫీస్కి వెళ్ళాడు ఈయన. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చెంగయ్య గారు కలిశారు. అక్కడ డిఎల్ నారాయణ గారు ఉన్నారు. నమస్కారం సార్ అన్నాడు. డిఎల్ నారాయణ గారు అంటే దేవదాస్ తీసిన నిర్మాణ. చెంగయ్య గారు సిపాయి కూతురు తీస్తున్నారంటే సార్ చూశారు, అన్నీ చూశారు. చెంగయ్య గారికి పరిచయం చేశాడు, ఈయన డైరెక్టర్కి పరిచయం చేశాడు. ఈయన కేవీ రెడ్డి గారు చెప్పింది ఈయన గురించే అని, మీరు పనికి వస్తారని చూసుకోండి అన్నారు. చూశాడు ఆయన. చూసిన తర్వాత టెస్ట్ అది తీశారు, మళ్ళీ డైలాగులు చెప్పించారు సిపాయి కూతురికి. డైలాగులు చెప్పిన తర్వాత నువ్వు హీరో చేస్తున్నావు అన్నా. షాక్ ఆయన. నిజమేనా సార్ అన్నాడు. నిజమే, కానీ నువ్వు ఇంతకుముందు ఎక్కడా చేయకుండా ఉంటేనే ఈ వేషం ఇస్తుంది, ఎక్కడా చేసి ఉండకూడదు. ఏ క్యారెక్టర్ చిన్న పాత్ర కూడా నువ్వు చేయకుండా ఫ్రెష్గా ఉంటేనే నేను హీరో ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాడు ఆయన. అంటే జనరల్గా రామారావు గారు లాగా ఉన్నాడని పేరు వచ్చింది కదా, చేశారు. చేస్తుంటే లేదు సార్ మొన్నే వచ్చాను సార్, నేను ఇంకెక్కడా లేదు, ఎవరు ఇవ్వలేదు సార్ ఇంతవరకు అని అన్నారు. అయితే సిపాయి కూతురులో నువ్వే హీరో అన్నాడు. చేశారు. సిపాయి కూతురులో సినిమా తయారైంది, కానీ సినిమా ఫ్లాప్ అయింది. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది, సహజం అది. ఇప్పుడు అనేక కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు సత్యనారాయణ గారి వల్లే పోయిందని అనుకోవడానికి లేదు. ఆయనకి కొంత ఇది వచ్చింది, నిరాశపడ్డాడు ఆయన. కానీ అంతకుముందు 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ రాశారు నెల జీతం మీద. ఇది అయిన తర్వాత ఇక అగ్రిమెంట్ లేదు, ఇది లేదు. న్యాచురల్గా అంతే కదా, మళ్ళీ సినిమా తీయటానికి కూడుకోవాలి కదా. చేత అలా నిరాశపడి ఇక లాభం లేదు, కొన్నాళ్ళు వెయిట్ చేశాడు ఆయన. ఎవరు సినిమా ఇవ్వాల ఇక డిసైడ్ చేసేసుకున్నాడు. ఇక వ్యాపారం తండ్రి చెప్పినట్టు ఎక్కడ అవకాశం దొరకనప్పుడు నా వ్యాపారమే బెటరు, నీ వ్యాపారం వచ్చి నువ్వు చేసుకో అన్నారు కదా తండ్రి, వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. వెళ్ళిపోయే ముందు ఒకసారి బెడ్రాస్ అంతా చూసేసి వెళ్ళిపోదాం అనుకుని బయటికి వెళ్ళిపోయాడు.
మెడ్రాస్ అంతా చూసి వెళ్దాం అనేది, బీచ్ గీచి మొత్తం అంటే ఈ సినిమా ఎవరో పడి అన్నీ అంత ప్రశాంతంగా చూడటానికి ఉండదు. ఒక ఒక యాంబిషన్తో వచ్చిన వాడికి ఎప్పుడు కూడా అది నెరవేరే వరకు కూడా ఎంజాయ్ చేద్దాం, సైట్ సీయింగ్ ఇవన్నీ ఉండదు. ఇప్పుడు డిసైడ్ అయిపోయాడు, నేను ఊరికి వెళ్ళిపోతున్నాను కదా, మెడ్రాస్ వచ్చాను కదా, మెడ్రాస్ చూసి వెళ్ళిపోతానని చెప్పి సైట్ సీయింగ్కి వెళ్ళిపోయాడు మెడ్రాస్. సత్యనారాయణ గారు పొద్దున వెళ్ళిపోతే సాయంత్రం వస్తాడనమాట, వచ్చి ట్రైన్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పేశారు అందరికీ, ఫ్రెండ్కి వాళ్ళకి. ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన డిఎల్ నారాయణ గారి ఆఫీస్కి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి మీ సిపాయి కూతుర్లో చేశాడు కదా కుర్రాడు, ఆయన ఎక్కడున్నాడు అని అడిగాడు. ఆయన లేడు, ఇప్పుడే వస్తాడు, బయటికి వెళ్ళాడు, వస్తాడు అని చెప్పారు. అయితే ఆయన ఒకసారి నాకు అవసరం ఆయన, నేను వుడ్లాండ్ హోటల్స్లో ఉంటాను, అక్కడికి రమ్మని చెప్తారా అని చెప్పి అక్కడ ఆఫీస్లో చెప్పి డిఎల్ గారితో కూడా మాట్లాడి వెళ్ళాడు. ఆయన బి విఠలాచార్య. అదృష్టం అంటే ఎలా వస్తుందనే దానికి దీనికి ఉదాహరణ అండి. ఆయన కాంతారావు గారు హీరోగా సినిమా తీస్తున్నాడు. ఆయన విలన్ క్యారెక్టర్ కావాలి. విలన్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు హీరో వేశాడు, మరి ఆయన చూసి చెప్పి ఆయన ఒప్పుకుంటే చేద్దామని వచ్చాడు. ఆయనతో మాట్లాడాలి కదా. సరే వచ్చాడు, సాయంత్రం వచ్చేది, ఇక అన్నీ పెట్టేబెడ సర్దుకుందామని చెప్పి సత్యనారాయణ గారు వచ్చేది. ఏమయ్యా నువ్వు వెళ్ళిపోయావంటాయా బాబు, నీకోసం ఆయన వచ్చారు విఠలాచార్య గారు, వెళ్ళి కలువు అన్నాడు. ఆయన వెళ్ళి కలిసిన తర్వాత విఠలాచార్య గారు చెప్పారు, నాయన నువ్వు హీరోగా వేద్దాం అనుకుంటున్నావు, ఒక సినిమా నువ్వు రిజల్ట్ చూసావు కదా, హీరో అంటే ఎలాగే ఉంటుంది, అంటే నిన్ను నిరాశపరచడం కాదు, నేను అవకాశం వచ్చినప్పుడు హీరోగా చేయి, అవకాశం లేనప్పుడు ఇలాగ చేస్తూ ఉండాలి నువ్వు. అంచేత ఇప్పుడు నాకు విలన్ కావాలి, నువ్వు చేస్తాను అంటే విలను. అంచేత విలన్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, పెర్ఫార్మెన్స్ కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి నువ్వు వచ్చేస్తే. అంచేతంటే ఆల్రెడీ హీరోగా నువ్వు చేసావు, ఒక రిజల్ట్ చూసావు, అంచేత ఇది కూడా ట్రై చేయి. ఒకవేళ ఇది కానప్పుడు అన్నప్పుడు మళ్ళీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మరి నువ్వు చేస్తానంటే నేను వేషం ఇస్తాను, వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాదనుకోకు అని చెప్పేసి ఆయన జ్యోతిష్కుడు కూడా, ఆయన మరణాన్ని ఆయనే రాసుకున్నాను చెప్పాడు. ఆయన నువ్వు రాణిస్తావు అని అనిపిస్తుంది నాకు అని చెప్పాడు. ఆయన సత్యనారాయణ గారిని చూస్తూ ఆలోచించాడు, ఏదైతే ఏముంది, మనం యాక్ట్ చేయడానికి వచ్చాం, నటుడిగా చేయడానికి వచ్చాం, నటుడికి ఏ వేషమైనా ఆనందంగానే స్వీకరించాలి, ఏది వచ్చినా స్వీకరించాలని చెప్పేసి చేస్తాను సార్ అన్నాడు. మీలాంటి పెద్ద డైరెక్టర్ గారు చేస్తానంటే చేస్తాను. అదే కనకదుర్గ పూజామహి. కాంతారావు గారితో హీరో విలన్, కత్తి యుద్ధాలు అవన్నీ ఉన్నాయి, ప్రాక్టీస్లు అని చేయించాను. కనకదుర్గ పూజామహి చేశారు, కానీ రిలీజ్కి వెళ్తే ఎడిటింగ్లో మొత్తం కొంచెం క్యారెక్టర్ తీసి పారేశారు, గుర్తింపు రాలా. ఆ తర్వాత రాముడు భీముడిలో డూప్గా వేశాడు ఆయన, రామనాయుడు గారి దీంట్లో డూప్గా కూడా వేశాడు ఆయన. దీంట్లో మన రామారావు గారికి కరెక్ట్గా రామారావు గారిలో ఉంటారు కదా, డూప్ కూడా వేశాడు ఆయన. డూప్గా వేసిన తర్వాత అక్కడ ఇది ఏమైందంటే ఇక ఏం చేయాలి గుర్తింపు అంటే విఠలాచార్య గారికి ఫీలింగ్ కలిగింది. ఇక ఇదేదో పాపం ఎడిటింగ్లో తీసేసాను నేను, ఇంత చెప్పి సత్యనారాయణ గారు పిలిపించి ఆఫీస్కి వెళ్ళి తీసుకొచ్చి నేను ఏదో తప్పు చేశాను అది ఫీల్ అయ్యి ఆయన ఏం చేశారంటే, ఆయన నెక్స్ట్ సినిమాలో మదన కామరాజు, గురువును మించిన శిష్యుడు కథలో వరుస పెద్ద వేషాలు ఇచ్చాడు. సత్యనారాయణ గారిని కంటిన్యూ చేశాడు. ఆయన కాంతారావు గారిని ఎలా కంటిన్యూ చేశాడో సత్యనారాయణ గారిని కూడా కంటిన్యూ చేశాడు. అక్కడ ఇక సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు ఒక నమ్మకం వచ్చేసింది, నేను పనికొస్తాను, వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తాననే నమ్మకం వచ్చేసింది. పైగా జానపద క్యారెక్టర్లకి దీనికి బాగా సూట్ అయ్యాడు. ఇలా ఉంటుండగా కేవీ రెడ్డి గారు వచ్చి శ్రీకృష్ణార్జునంలో కర్ణుడిగా వేశాడు. అన్నమాట ప్రకారం కర్ణుడిగా వేషం ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదండి ఆయన. ఏమండి ఇక ఇలా ఉంటుండగా పొండరీకాక్ష గారు అంటే వేరే వాళ్ళు ప్రొడ్యూసరు, బట్ పొండరీకాక్ష గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణావతారం అనే సినిమా తీస్తున్నారు. శ్రీకృష్ణావతారం ఎవరిదో తెలుసా అండి, దేవిప్రసాద్ గారి ఫాదర్ది అసలు. కానీ పొండరీకాక్ష గారి ఆధ్వర్యం, కనకమేడల ఆయన పేరు ఏదో తిరుపతి గారు ఏదో ఉంది, ఆయన సినిమాది శ్రీకృష్ణావతారం. కానీ ఆయన వీళ్ళ ఆధ్వర్యంలో తీశారు, ఆయన పొండరీకాక్ష గారి ఆధ్వర్యంలో తీస్తే వెళ్ళారు. రామారావు గారితో కృష్ణావతారం తీద్దామని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు రాముడు,
విష్ణుమూర్తి, తర్వాత దుర్యోధనుడు, ఈ 3 పాత్రలు మీరు వేయాలి సార్ అన్నారు. 3 పాత్రలు వేయాలంటే రామారావు ఆలోచించాడు. మేము కాదు అంటే మనం రామారావు గారు ఎలా ఎంకరేజ్ చేస్తారని ఇదివరకు చెప్పుకున్నాం. అవును. సత్యనారాయణ కొన్నాడు, నాకు రాముడు భీముడిలో వేశారు కదా, ఆయనతో వేయించండి బాగా చేస్తాడు. కాదు సార్ మీరే వేయాలి, మీరు తప్ప ఇంకెవరు సూట్ కాదన్నారు. నేను చెప్తున్నాను కదా, నా మీద నమ్మకం ఉంచండి, సత్యనారాయణ గారు బాగా చేస్తారు, తప్పకుండా ఆయన చేత వేయించండి అన్నాడు. ఆయన ఎంకరేజ్ చేసి అంటే ఎవరినైనా సరే ఆయన చెప్పలో మహానుభావులు ఎందుకు అవుతారు అనే దానికి ఒక గొప్ప ఉదాహరణ ఇలాంటి వాళ్ళండి. అంటే ఎవరిలో ఉన్నది వాళ్ళకు ఉంది. అంటే ప్రతి ఆర్టిస్ట్ వెనకున్నారు ఆయన. హరినాథ్ గారు, సోమన్ బాబు గారు డైరెక్ట్ గా చెప్పాడు ఆయన, వీరాభిమానిలో నా క్యారెక్టర్ రావడానికి రామారావు గారు కారణం అని డైరెక్ట్ ఇంటర్వ్యూ కూడా చెప్పాడండి. హరినాథ్ గారికి చెప్పాడు. తర్వాత భీష్మలో హరినాథ్ గారిని పంపించాడు ఆయన, కృష్ణుడు వేషం వేయించాడు. ఇవన్నీ చెప్పించుకున్నాం. అంటే మంచి విషయాలు అనేది ఒకసారి చెప్పుకోవాలి సార్ మనం ఎప్పుడు కూడా. గొప్పవాళ్ళ విషయాలు ఎందుకు అవుతారండి, ఎంచేతంటే వంకరగా ఆలోచించకూడదు, దేని గురించి కూడా వంకర వెతకూడదు. ఏ విషయం గురించి అయినా వంకర వెతకూడదు, మనం మంచినే స్వీకరించాలి మనం. అందుకనే మంచి గురించి మాట్లాడుతున్నాం మనం. అయిన తర్వాత వచ్చారు సత్యనారాయణ గారు దుర్యోధనుడికి వేషం వేసేటప్పటికి ఇక పరమానందం అయిపోయింది. వచ్చి దుర్యోధనుడిగా డైలాగులు చెప్పగలడా అంటే డైలాగులు ప్రాక్టీస్ చేసి మరీ నిరూపించుకున్నాడు ఆయన. దుర్యోధనుడిగా విపరీతంగా ఇంప్రెస్ చేశాడు అందరినీ. చెప్పారు, చూసారా బ్రదర్ మేము చెప్పాం కదని. ఇక రామారావు గారు పర్సనల్ ఆర్టిస్ట్ అయిపోయాడు సత్యనారాయణ గారు. ఆయన సొంత పిక్చర్లు, ఉమ్మడి కుటుంబం, ఇలాంటి పిక్చర్లు అన్నింటిలోనూ. ఆ తర్వాత మన ఒక సినిమాలో దీంట్లో సత్యసాయిబాబాయిని కూడా పాట కూడా తీశాడు సత్యనారాయణ గారి మీద. సత్యనారాయణ గారు ప్రతి సినిమాలో ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టాడు ఆయన. సాఫ్ట్ క్యారెక్టర్లు, అన్నదమ్ముల క్యారెక్టర్లు, వీటన్నిటిలోనూ ఇప్పుడు సత్యనారాయణ గారు బిజీ అయిపోయాడు. రామారావు పిక్చర్లు ఎక్కువ బాగా ఉన్నాడు ఆయన. ఏమండి ఇక అలాగా వరుసగా ఇక సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇక దాసు గారి సినిమాలు, కృష్ణ గారి సినిమాలు, ఆల్ హీరోస్ తోటి సినిమాలు చేస్తూ ఉన్నారు ఆయన. ఇక యముడుగా ప్రత్యేకమైన పేరు పొందినవాడు సత్యనారాయణ గారు. యమగోళ, యమలీల, యముడికి మొగుడు చిరంజీవి గారితో. తర్వాత ఇంకో పిక్చర్ మొత్తం 4 పిక్చర్లు యముడుగా వేసి, యముడు అంటే సత్యనారాయణ గారి అన్నంత ఇదిగా ఆయన చేశాడు ఆయన. ఏమండి ఇది అయిన తర్వాత ఇక సాఫ్ట్ క్యారెక్టర్లు అయితే చెప్పక్కర్లేదు. తర్వాత ఈయన హీరోగా మొరటోడు అనే సినిమా నగేష్ తీశాడు. తర్వాత గురువు గారు తాతా మనవడు అనే సినిమా సత్యనారాయణ గారి బేస్ చేసుకునే కథ రాసి, ఒక రకంగా హీరో క్యారెక్టర్ ఎటువంటిదైనా సరే తాతా మనవడిలో సత్యనారాయణ గారి హీరో. ఏమండి సత్య తీశాడు. ఆ తర్వాత అధిక సంతానం వల్ల కలిగే నష్టాలను సంసార సాగరం అనే సినిమాలో దాసరి గారి చిత్రంలోనే ఎంకరేజ్ చేశారు ఆయన. ఇక రామారావు గారికి తాతగా గురువు గారి సినిమాలోనే మనుషులంతా ఒకటే సినిమాలో రామారావు తాతగా. ఇలాంటి క్యారెక్టర్లు ఎన్ని చేసినా కూడా ఒక వైవిధ్యమైన క్యారెక్టర్లు చేస్తూ రామారావు సత్యనారాయణ గారు అందరికీ కావాల్సిన ఆర్టిస్ట్ అయ్యాడు ఆయన. అసలు నగేష్ రామనాయుడు గారు మొరటోడు అనే సినిమా తీశాడు నగేష్ దర్శకత్వం. ఏమండి ఇలాగా ప్రధానమైన పాత్రలు చేస్తూ దుర్యోధనుడు, యముడు, తర్వాత ఘటోత్కచుడు, కృష్ణపాండవులు ఘటోత్కచుడు కూడా చేశాడు ఈయన. ఎక్కడో దీంట్లో కృష్ణపాండవే కాదనుకుంటా, అసలు ఆ పేరు మీద కృష్ణారెడ్డి గారు. అవును. ఆ తర్వాత నత్తరసేనలో కూడా దుశ్శాసనుడిగా వేశాడు. శ్రీరామ కథలో రావణాసుడిగా వేశాడు. తర్వాత సంపూర్ణ రామాయణంలో మేఘనాథుడుగానో ఏదంటో వేశాడు, మేఘనాథుడిగా. ఏమంటే ఇలాగా ఏ క్యారెక్టర్, పౌరాణిక క్యారెక్టర్లు అన్నీ ఈయన వేశాడండి. మొత్తం యముడు, దుర్యోధనుడు, రావణుడు, మేఘనాథుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ఈ పాత్రలన్నిటికీ ఈయన పౌరాణిక పాత్రలన్నిటి, పౌరాణిక కానీ జానపద కానీ ఏ జానర్కైనా సత్యనారాయణ గారు సూటబుల్ అనేది ఇది. తర్వాత సాత్విక పాత్రలు చాలా చేశాడు ఈయన. మన శారద, విశ్వనాథ్ గారు శారదలో సెంటిమెంటల్ క్యారెక్టర్లో శారదకు అన్నయ్యగా బాధపడే, భర్త లేడని బాధపడుతుంటే శారద ఆ సెంటిమెంట్ క్యారెక్టర్లో పండించాడు ఆయన. ఆ తర్వాత అలాగే ఇంకో సినిమా కృష్ణ గారితో చేసిన రాధంపల్లి సినిమాలో గురువుగారు, దాంట్లో కూడా నిస్సహాయుడైన అన్నయ్యగా చేశాడు ఆయన.
ఓకే. అంటే శారదను బాధలు పెడుతుంటే వాళ్ళు అత్తవాళ్ళు ఏమీ చేయలేని, ఒకవేళ శారదని తీసుకుని వెళ్ళలేని, పుట్టింటికి తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్న అన్నయ్యగా సెంటిమెంట్స్ క్యారెక్టర్స్ బాగా చేశాడు. ఓకే. సెంటిమెంట్ పండించడంలో మాస్టర్ అని కూడా ఆయన ఇచ్చేశాడు. ఓకే. తర్వాత ఈ హాస్యం జోడించి తాయారమ్మ బంగారు వీళ్ళే హీరో హీరోయిన్స్ షావుకార్ జానకితో కలిసి తాయారమ్మ బంగారు అనే సినిమా చేశాడు ఆయన. సో ఇలాగా వాట్ నాట్ అన్ని క్యారెక్టర్లో కూడా, అన్ని జానర్స్లో కూడా ఈయన చేశాడు. అందుకే ఈయనకి నవరస నటనా సార్వభౌమని బిరుదు ఇచ్చారు. ఈయనకి 1960లో అంటే ఇక్కడ సినిమా ప్రయత్నాలు చేస్తుండగానే ఒక సినిమా సిపాయి కూతురు రాగానే ఆయన పెళ్లి ఫిక్స్ చేశారు తండ్రి. ఎందుకైనా మంచిది ఇది 1960లో సిపాయి కూతురు కదండి, పెళ్లి చేసుకుని వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ ఫిక్స్ చేసి నాగేశ్వరమ్మ గారు అనే ఆవిడతో పెళ్లి ఫిక్స్ చేసి పెళ్లి చేశారు. ఈయనకి కాలక్రమంలో 2 కూతుళ్ళు, 2 అబ్బాయిలు, కొడుకులు, 2 కొడుకులు. కానీ ఎవరిని సినిమా వైపు రానివ్వాల ముందు ఈయన. తర్వాత అమ్మాయి పేరు మీద రమా ఫిలిమ్స్ పేరు మీద సినిమాలు తీశారు ఆయన. కొదమ సింహం, 2 దొంగలు, బంగారు కుటుంబం, దానికి నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత ఈయనకి రఘుపతి వెంకయ్య అవార్డు, తర్వాత నట సార్వభౌమ అనే బిరుదు కూడా ఉంది ఈయనకి. నట శేఖర, నట సార్వభౌమ బిరుదులు కూడా ఈయనకి ఇచ్చారు. ఈయన ఇన్ని క్యారెక్టర్లు వేసినందుకు 700 క్యారెక్టర్లు దాదాపు వేశారు కదా, అందుకు నటశేఖర ఇచ్చారు. ఏమండి, ఆ తర్వాత ఆల్ హీరోస్తో నటించిన ఘనుడు ఈయనే. ఏంటి నిన్న మొన్నటి యూత్ హీరోలతో సహా అందరితోటి దాదాపుగా 10 మంది హీరోలకి పెద్దగా నటించిన ఘనత సత్యనారాయణ గారిది. ఉన్నారు కాబట్టి. ఏమండి, లేటెస్ట్ జనరేషన్ కూడా ఆయన చేశాడు ఆయన సినిమాలు. తర్వాత ఈయన ఇలా ఉంటుండగా ఈ ఒక ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను బిగినింగ్లో. ఈయన స్ట్రగుల్ అవుతుండగా బిగినింగ్ ఇంకా సినిమా వెయిట్ చేయండి అంటే అంటున్నారు కదా, వెళ్ళిపోదాం అని అనుకున్నాడు కదా. ఒక రాత్రి పడుకున్నాడు ఈయన. పడుకుని పొద్దున్నే లేచేటప్పటికి ఫ్రెండ్ దాంట్లో కాఫీ తాగారు. కాఫీ తాగితే ఆ గబుక్కున ఆ కాఫీ తాగిన తర్వాత చూస్తే అందులో పురుగుంది. అది రాత్రి జరిగింది అని పడుకోబోతుండగా ఏంట్రా హాస్పిటల్కి వెళ్దాం పదా అయితే అన్నాడు. ఏం అక్కర్లేదు, నేను ఇలాగే పడుకుంటా, పొద్దున్న లేచానా సినిమాలో నా భవిష్యత్తు ఉంది, లేకపోయినా సరిపోతుంది అని పడుకున్నాడు ఆయన. పడుకున్న తర్వాత ఆ సాలిపురుగు ఏదో పడింది అనుకుంటా, సాలిపురుగు అనుకుంటా. ఏమండి, అది విషం రా బాబు అన్నారు. విషమైనా సరే మంచిదిగా, నన్ను భగవంతుడు ఆర్టిస్ట్గా ఉంచాలనుకుంటే బతికిస్తాడు, లేదంటే ఆయన తీసుకెళ్ళిపోతాడు అని అప్పుడే డిసైడ్ చేసుకున్నాడు. తీసుకుని పొద్దున్న లేచేటప్పుడు ఆనందంగా లేచాడు. సో నాకు ఉందన్నమాట, సో నువ్వు వెయిట్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాడు. ఇది ఒక ఇన్సిడెంట్ ఆయన. అంటే నమ్మకం అనేది ఎలాగ కలుగుతుంది అనేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ని కోల్పోకూడదు అని అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఒక్కోసారి మనకి ఇది జరుగుతూ ఉంటాయి. అవన్నీ జరిగినా కూడా నిబ్బరంగా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తుకి బాగుంటుందని చెప్పేసి ఆయన అభిప్రాయం. ఇట్లాగా ఆయన చాలా లాస్ట్ వరకు యాక్టివ్గానే ఉన్నారు ఆయన. పిల్లల్ని ఎవరిని సినిమాల్లోకి తీసుకురాలేదు. కాకపోతే కేజీఎఫ్కి ఒకసారి సడన్గా ఈ పిల్లలు ఏం చేశారంటే కేజీఎఫ్ డబ్బింగ్ రైట్స్ తీసేసుకున్నారు వాళ్ళు. ఏది యశ్ అతని పేరు ఇదేసి ఇలాగా కైకాల గారి అబ్బాయి ప్రెజెంట్స్ అన్నట్టుగా చేసి కేజీఎఫ్ రిలీజ్ చేశారు. అది సక్సెస్ అయింది బాగా. సో ఆ హ్యాపీనెస్తో ఉన్నాడు ఆయన. తర్వాత వీళ్ళ సినిమాలన్నీ కూడా వీళ్ళ బ్రదర్ని కూడా తీసుకొచ్చాడు ఆయన. వీళ్ళ బ్రదర్ నాగేశ్వరరావు, కైకాల నాగేశ్వరరావు గారు. ఆయన ఫైనాన్షియల్ ప్లస్ నిర్మాత. ఈయన వ్యవహారాలన్నీ ఆయనే చూసుకున్నాడు. ఈయన బిజీగా ఉండగా ఈయన చేస్తున్న ఫైనాన్షియల్ వ్యవహారాలు కానీ ఇది కానీ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. సినిమాలు కూడా అన్నీ ఆయన మాట్లాడేవాడు. ఎంచేతంటే ఆర్టిస్ట్గా ఆయన రిస్ట్రిక్టెడ్ కదా. ఇలా ఉన్నప్పుడు కొంత అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఈయన. ఎప్పటి నుంచో వచ్చినా కూడా మేనేజ్ చేస్తున్నారు ఆయన. కొంతకాలం అయిన తర్వాత ఆయన ఇంటికి చిరంజీవి గారు కూడా ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు వచ్చి పలకరించి వెళ్ళారు. సో రీసెంట్గా అయిన తర్వాత 87వ సంవత్సరంలో ఆయనకి ఈ కఫం ఇవన్నీ పెరిగి శ్వాసకోశ వ్యాధులు పెరిగి ఆయన 87వ ఏట
2022లో ఆయన తుది శ్వాస విడిచారు. ఇది సత్యనారాయణ గారు ఇచ్చేదంటే వీళ్ళందరూ మహానటుల కింద లెక్క నా దృష్టిలో. ఎందుకంటే వీళ్ళని రీప్లేస్ చేయటం అనేది ఇప్పట్లో కష్టం అండి. మనం చెప్పుకున్న వాళ్ళలో అంటే ఆ క్యారెక్టర్స్ కూడా రాసేవాళ్ళు లేరు, తీసేవాళ్ళు లేరు. ఏమంటే ఇప్పుడు ఇంత బడ్జెట్ అయినా కూడా ఆ క్యారెక్టర్లో పండించే వాళ్ళు ఎవరున్నారంటే ఒక డైలాగ్ చెప్పాలి కదా, సాంస్క్రిట్ డైలాగు. సత్యనారాయణ గారు ప్రాక్టీస్ చేసి రామారావు గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదని చెప్పేసి రాత్రి అంతా కూర్చొని తెల్లవారులు ఆయన చదివి ఆ పాత్ర మేకప్ వేసుకుని ఆయన పేపర్ పట్టుకొని చూస్తూనే సెట్లోకి వెళ్ళాడంట. ఇంచేతంటే రామారావు గారు నమ్మకం ఇచ్చారు. నేను చెప్తున్నాను కదా, ఇది తెలిసింది ఆయనకి. ఆయన వేయమంటే నాకు ఇచ్చారని ఎప్పుడు రామారావు గారి పట్ల ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను నేను, ఆయన అంటే భయపడతాను నేను అని చెప్పేసి సత్యనారాయణ గారు చెప్పారు. అంచేత ఇట్లా మహానటుల్ని మనం అంచేత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదండి. వీళ్ళు ఒక ఎస్వి రంగారావు గారు కానీ, ఎస్వి రంగారావు గారిని ప్లేస్ని రీప్లేస్ చేయగల నటుడు సత్యనారాయణ గారు అని అప్పుడు అందరూ ఇండస్ట్రీ వాచ. ఏమండి తర్వాత ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ చేయగల నటుడు ఆయనండి సత్యనారాయణ గారు. అంచేత అలాంటి నటుల గురించి మనం స్మరించుకుంటున్నాం. సత్యనారాయణ గారి చరిత్ర ఇదండి.